catch a glimpse of me. Don't you worry, it's okay to take a peek. హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ ఉప్పు చేప టమాటా కర్రీ పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక 1/2 కేజీ టమాటాలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. ఉప్పు చేపలు 3 చేపలు తీసుకొని వాటిని నీట్గా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. చూడండి ఎలా కడుక్కున్నాను, అలా తెల్లగా రావాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడా. నూనె వేడయిందండి. ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న ఉప్పు చేప ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. వేయంగానే మంట సిమ్లో పెట్టుకోండి, ఒకసారి అడుగు పట్టేసిద్ది ముక్క. చూసారుగా ముక్కలు వేగినాయండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనం ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నూనెలో మనం తిరమాత పెట్టుకుందామండి. ఆవాలు, సాయిపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము ఇప్పుడు. మన టేస్ట్కి సరిపోను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి.
ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టించుకొని మగ్గించుకుందాము ఫ్రెండ్స్. చూసారు కదా, వాటర్ వచ్చినాయి. మనం 5 నిమిషాలు ఉడికించుకోగానే ఆ వాటర్ అంతా ఉడికిపోయి టమాటా ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. టమాటా ముక్క ఉడికిందండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందాము. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా, గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు వేసుకుందామండి. ఇందులో కొంతమంది ముందే వేసేస్తారు. అలా వేస్తే లాస్ట్కి ముక్క అంతా ఉడికిపోయి ముక్క మనకి కనిపించవు. ఇలా వేసుకుంటే ఎముక ముక్క ఉండిద్ది. ఒకసారి కలుపుకుందాము. నేను కరివేపాకు వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాము, ఎక్కువ అవసరం లేదు, కొంచెం గుజ్జుకి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకుందాము. ఆలోపు ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పడతాయి. చూసారు కదండి, నూనె పైకి తేలింది. మన కూర రెడీ అయిపోయినట్లే. ఒకసారి సాల్ట్ చూసుకుందామండి. చాలకపోతే ఒకసారి కలుపుకోవచ్చు. ఎప్పుడైనా సరే కూర వండేటప్పుడు లాస్ట్లో ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఎవరైనా. సరిపోయింది ఫ్రెండ్స్ నాకైతే. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.